హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ 4 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో ఎస్టర్డేస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, వాటికైతే ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టేట్ హ్యాస్ ర్యాంక్డ్ లాస్ట్ ఇన్ ద ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2020? ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2020లో లాస్ట్ ఉన్న స్టేట్ ఏంటి అనేది అయితే క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ప్రజెంట్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్. సో ప్రజెంట్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్ ఎవరు అంటే ఆన్సర్ అయితే సునీల్ ఛేత్రి గారు. సో థర్డ్ వన్ వచ్చేసి, యూఎస్బి స్టాండ్స్ ఫర్ యూఎస్బి యొక్క అబ్రివేషన్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి యూనివర్సల్ సీరియల్ బస్. యూనివర్సల్ సీరియల్ బస్. సో టుడేస్ క్వశ్చన్స్ ఒకసారి ఇలా ఉన్నాయి, చూద్దాం వాటిని. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐ యొక్క ప్రజెంట్ గవర్నర్ ఎవరు? ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్స్ ఆన్ విచ్ డే? సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మనం ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము. సో థర్డ్ వన్ వచ్చేసి, ప్రజెంట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇవ్వండి క్వశ్చన్స్. సో టాపిక్లో చూద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగిన తొలి క్రికెటర్గా నిలిచిన విరాట్ కోహ్లీ గారు. సో ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్స్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్గా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇన్స్టాగ్రామ్లో 37 ఏళ్ల కోహ్లీ అత్యధికంగా ఫాలో అవుతున్న 4వ క్రీడాకారుడు. ఈ జాబితాలో వరుసగా 186 మిలియన్ల మరియు 147 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా 100 మిలియన్లు క్లబ్లోని ఇతరులు హాలీవుడ్ నటుడు మరియు మాజీ ప్రో రెజ్లర్ డ్వేన్ ది రాక్ జాన్సన్, అమెరికన్ గాయకుడు గేయ రచయిత బెయోన్స్ మరియు అరియానా గ్రాండే వంటి ప్రముఖులు కూడా ఉండడం జరిగింది. సో ఇన్స్టాగ్రామ్లో అయితే 100 మిలియన్ ఫాలోవర్ని అయితే విరాట్ కోహ్లీ గారు సంపాదించుకున్నారు. సో ఫస్ట్ క్రికెటర్గా అయితే ఈయన సంపాదించుకున్నాడు. ఇక్కడ క్విక్ రివ్యూ ఉంది, దాన్ని అయితే ఒకసారి చూద్దాము. ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగిన తొలి క్రికెటర్గా నిలిచిన విరాట్ కోహ్లీ. సో ఆన్సర్ వచ్చేసి మనం విరాట్ కోహ్లీ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు అంటే మార్చ్ 4 అండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఆస్ట్రేలియాకు భారత హై కమిషనర్గా మన్ప్రీత్ వోహ్రా నియామకం. సో సీనియర్ దౌత్యవేత్త మన్ప్రీత్ వోహ్రా ఆస్ట్రేలియాకు భారత తదుపరి హై కమిషనర్గా నియమితులయ్యారు. ఆస్ట్రేలియాకు భారత తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు అంటే మన్ప్రీత్ వోహ్రా అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో 1988 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్కు ఐఎఫ్ఎస్ చెందిన అధికారి. ఈయన ప్రస్తుతం మన్ప్రీత్ వోహ్రా మెక్సికోలోని భారత రాయబారిగా ఉన్నారు. సో త్వరలో ఈయన నియామకాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. సో ప్రజెంట్ అయినా మెక్సికో ఉండడం జరిగిందండి, నెక్స్ట్ అయితే ఆస్ట్రేలియాకి చేయబోతున్నారు. సో త్వరలో ఆయన ఈ నియామకాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. మిస్టర్ వోహ్రా నియామకం భారతదేశం ఆస్ట్రేలియా సంబంధాలు పెరుగుతున్న సమయంలో మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచుతున్నాయి. సో ఇదండి టాపిక్. సో దీనికి క్విక్ రివ్యూ ఒకసారి చూసుకుందాము. ఆస్ట్రేలియాకు భారత హై కమిషనర్గా మన్ప్రీత్ వోహ్రా అయితే నియమించబడ్డారు. సో ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చింది కాబట్టి దీనికి స్టాటిక్ జీకే పాయింట్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి ఏంటండి? ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి క్యాన్బెర్రా అయితే ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్. సో నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ అండి, ఆస్ట్రేలియన్ డాలర్ అండి, ఆస్ట్రేలియన్ డాలర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెక్సికో అండి, మెక్సికో కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మెక్సికో సిటీ అండి. నెక్స్ట్ వచ్చేసి మెక్సికో యొక్క మెక్సికో కరెన్సీ వచ్చేసి ఏంటి? పెరో అండి, మెక్సికో యొక్క కరెన్సీ పెరో. సో ఇవి టాపిక్స్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఛాంపియన్షిప్స్ కమిటీ చైర్పర్సన్గా మేరీకోమ్ నియామకం. సో మేరీకోమ్ బాక్సర్ ఉన్నారు కదండి, ఫీమేల్ బాక్సర్, ఆవిడైతే నియమించబడ్డారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని చూద్దాం ఒకసారి. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఏఐబిఏ ఛాంపియన్స్ మరియు అనుభవజ్ఞుల కమిటీ చైర్పర్సన్గా 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీకోమ్ గారు నియమితులయ్యారు. ఏఐబిఏ అధ్యక్షుడిగా ఉన్న ఉమన్ కెమ్రన్ 2012 ఒలింపిక్ కాంస్య పథక విజేతకు రాసిన లేఖలో ఈ విషయం చెప్పడం జరిగింది. సో మేరీకోమ్ను ఏఐబిఏ డైరెక్టర్ల బోర్డు ఎన్నుకుంది. సో గత ఏడాది డిసెంబర్లో ఏర్పడిన ఈ కమిటీలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవనీయమైన బాక్సింగ్ క్రీడా అనుభవజ్ఞులు మరియు ఛాంపియన్లు ఉన్నారు. వారు ఇందులో గణనీయమైన ఫలితాలను సాధించడానికి మరియు వారి అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేరీకోమ్ ఏఐబిఏ ప్రెసిడెంట్కు కృతజ్ఞతలు తెలపడం మీద జరిగింది. ఈ పదవిలో తను ఉత్తమ పనితీరు కనబరుస్తానని చెప్పారు.
సో ఇదండి టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ భద్రతా దినోత్సవంగా మార్చి 4 అండి. సో సెక్యూరిటీ డే, నేషనల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఎప్పుడు అంటే మార్చ్ 4న అండి. సో ఇక్కడ భారతదేశంలో భారత భద్రతా దళాల గౌరవార్థం ప్రతి సంవత్సరం మార్చ్ 4ను జాతీయ భద్రతా దినోత్సవంగా రాష్ట్రీయ సురక్ష దివాస్ అయితే జరుపుకుంటారు. దేశ ప్రజల శాంతి భద్రతలను కాపాడుకోవడంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసులు మరియు పారామిలిటరీ దళాలు, కమాండోలు, గార్డులు, ఆర్మీ ఆఫీసర్లు మరియు భద్రతలో పాల్గొన్న ఇతర వ్యక్తులతో సహా అన్ని భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలియజేయడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం అండి. భారతదేశంలోని జాతీయ భద్రతా మండలి ఎన్ఎస్సి 1966లో భారత ప్రభుత్వంలో కార్మిక మంత్రిత్వ శాఖ చే స్థాపించబడిన రోజును మార్చి 4ను గుర్తిస్తారు. కాగా మొదటి జాతీయ భద్రతా దినోత్సవం ఎన్ఎస్డి 1970లో అయితే జరిగింది. సో నేషనల్ సేఫ్టీ సెక్యూరిటీ డే అండి 2021 ఎవ్రీ ఇయర్ అయితే మనం మార్చ్ 4న అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నామంటే 1972లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇది టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వికాస్ సింగ్ నియమించబడ్డారు. సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికవడం అయితే జరిగింది. తన సన్నిహిత ప్రత్యర్థి డాక్టర్ ఆదిశ్ అగర్వాల్ను 344 ఓట్ల తేడాతో ఓడించడం అయితే జరిగింది. సీనియర్ న్యాయవాదులు ప్రదీప్ కుమార్ రాయ్, అర్దండలి మౌలి, కుమార్ ప్రసాద్, రాహుల్ కౌశిక్ వరుసగా ఉపాధ్యక్షుడు, గౌరవ కార్యదర్శి మరియు సంయుక్త కార్యదర్శి పదవులకు ఎన్నికల్లో విజయం సాధించడం అయితే జరిగింది. కాగా ఇందులో కోశాధికారిగా మినేష్ కుమార్ దుబే, ఉమ్మడి కోశాధికారిగా భరద్వాజ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు బ్రిజేందర్ చహర్, సోనియా మాధర్, వికాస్ సహ్వా, మహాలక్ష్మి, అరిజిత్ ప్రసాద్, వి శేఖర్ తదితరులు ఉన్నారు. సో ఈయనైతే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయితే వికాస్ సింగ్ గారు అయితే ఎన్నుకున్నారు. సో ఇక్కడ క్విక్ రివ్యూ ఉంది, ఒకసారి చూద్దాము. ఏమిటి అంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వికాస్ సింగ్ నియమించబడ్డారు. సో ఎక్కడ అంటే ఢిల్లీ అండి. సో ఇది అంటే టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో మొదటి స్థానంలో ఉన్న నగరంగా బెంగళూరు అండి. సో ఇక్కడ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో మొదటి స్థానంలో ఉన్న నగరం బెంగళూరు. ఒకసారి అయితే చూద్దాము. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్చి 4న విడుదల చేసింది. కాగా భారతదేశంలో నగరాల్లో మెరుగైన జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులను బేరీజు వేసి వాటిని తగ్గట్టుగా ఈ ర్యాంకులను అయితే కేటాయించడం జరిగింది. 10 లక్షల పైగా జనాభా ఉన్న నగరాల్లో ఈ ర్యాంకుల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాలలో పూణే, అహ్మదాబాద్ నగరాలైతే ఉన్నాయి. అయితే 13వ స్థానంలో న్యూఢిల్లీ మరియు 15వ స్థానంలో విశాఖపట్నం ఉండగా హైదరాబాద్ 24వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. సో ఏంటి అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. సో మనం నివసించే దాని మీద ఎక్కడ సర్వైవల్ అవుతున్నామో అది నెంబర్ 1 అయితే మనకి బెంగళూరు అండి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ 1 పూణే అండి, థర్డ్ అహ్మదాబాద్. ఒకసారి అయితే ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి బెంగళూరు వచ్చేసి కర్ణాటక యొక్క క్యాపిటల్ కదా. సో బెంగళూరుకి ఇంపార్టెంట్ నిక్ నేమ్స్ ఉన్నాయి, వాటిని అయితే ఒకసారి రివైజ్ చేసుకుందాము. సో బెంగళూరు వచ్చేసి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటామండి. బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటాము, స్పేస్ సిటీ అంటాము, అండ్ గార్డెన్ సిటీ అని కూడా అంటాము. సో ఇది టాపిక్. సో ఇక్కడ పూణే మహారాష్ట్రలో ఉంది, అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. సో ఇదే టాపిక్. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.